హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న వ్లాగ్ 999 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఈరోజు మనం చూడవలసిన ప్లేస్లు ఏంటంటే చాపరాయ ఒకటి, తర్వాత అరకు వ్యాలీ ట్రైబల్ కల్చర్ మనం చూపించడానికి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాపరాయ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాపరాయ దగ్గరికి అయితే వచ్చేసాను. జనం మట్టికి చాలా క్లౌడ్ ఎక్కువే ఉంది. వీకెండ్ అవ్వడం వల్ల ఫ్యామిలీస్తో స్టూడెంట్స్ అలా బాగా వచ్చారు జనము. ఈ చుట్టుపక్కల పార్కు అది కూడా మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ మధ్య. ఇక్కడ చూస్తే మనకి ట్రైబల్స్ వాళ్ళు చేసే డాన్స్ అవి కూడా ఉంటాయి. మనకి ఇష్టమైతే వాళ్ళతో పాటు డాన్స్ చేయొచ్చు. మనకు తోచినంత 150 వాళ్ళకి ఇస్తే కొంచెం ఉపయోగపడిద్ది అనమాట. ఇక్కడ వాళ్ళ స్టైల్లో శారీ కట్టి ఫొటోస్ అవి కూడా దిగొచ్చు. దానికి వేరే కాస్ట్ ఉంటుంది. అది కూడా మీరు చూసుకొని ఇష్టమైతే దిగొచ్చు అనమాట. వాటర్ అయితే ఫ్లో అవుతుంది, కానీ దాని మీద నడిచేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే జారిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా వాటర్ ఫ్లో అవడం వల్ల నాచు అలా బంకగా ఉంటుంది. ఏమాత్రం జారినా ఇక కాళ్ళు చేతులు కొంచెం బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుంచి బయలుదేరి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు పసుపు పూల తోట అయితే కనిపించింది. ఈ సీజన్లో సన్ఫ్లవర్ ఒకటి, పసుపు పూల తోట అయితే బాగా వస్తుంది అనమాట. ఇక్కడ మంచి ఫోటో వీడియోస్ తీసుకోవడానికి, వెడ్డింగ్స్ అవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న రైతులకి 10-20 ఇస్తే లోపలికి వెళ్ళో చేస్తారు, కానీ తొక్కకుండా జాగ్రత్తగా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నేను అక్కడి నుంచి అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని బయలుదేరిపోయాను. ఫ్రెండ్స్, నేనైతే ట్రైబల్ మ్యూజియం దగ్గరికి వచ్చాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది సైన్ బోర్డు. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు చాలామంది. నేను కూడా ఒక వీడియో తీసుకున్నాను, వేరే వాళ్ళని అడిగితే తీశారు. నెక్స్ట్ ఇక్కడ 80 రూపాయలు తీసుకుంటున్నారు పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి 50 రూపాయలు. ఈ యాక్టివిటీస్ అన్నీ లోపల జరుగుతూ ఉన్నాయంట. మనం లోపలికి వెళ్దాం రండి. లోపల ఎంట్రీ అవ్వంగానైతే ఇట్లా వాటర్ స్టోరేజ్ అయితే ఉంది. బోటింగ్ అలా నడుస్తుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైతే. ఇవన్నీ వచ్చేవాటికి లేడీస్కి బ్యాగ్స్ అలా ఉన్నాయి. హ్యాండ్మేడ్స్ చేస్తారనుకుంటా ఇక్కడ ట్రైబల్స్. షాపింగ్ చేసే వాళ్ళకైతే ఫుల్ మజా వస్తుంది ఇక్కడ. అలాగే చెక్కబొమ్మతో ఇది చాలా బాగా చేశారు. అక్కడ ఆగిపోయాను. హ్యాండ్మేడ్ వస్తువులు అయితే చాలా ఉన్నాయి, చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ. కొండపల్లి బొమ్మలు అలా చాలా ఉన్నాయన్నమాట. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కళావేదిక ఒకటి ఉంది. ట్రైబల్ డ్యాన్స్లో చాలామంది యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ వచ్చినట్టున్నారు, చాలా సరదాగా. మొత్తం క్లౌడ్గా ఉందన్నమాట. వీకెండ్ కదా, వాళ్ళ డాన్స్ ఇది. నడుచుకుంటూ కొంచెం ముందుకు వస్తే టాయ్ కార్స్ ఉన్నాయి పిల్లల్ని ఆడించడానికి. పెద్దవాళ్ళు అలా ఆడించవచ్చు చక్కగా. అది ఛార్జ్ పే చేస్తే వాళ్ళు ఆడిస్తారనమాట. నేనైతే మ్యూజియం లోపలికైతే వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ నాకు కనపడే చిత్రం అయితే ఇదే. ఇక్కడ అన్నీ కూడా వాళ్ళ కల్చరు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అలవాట్లు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి దండన అనేది, తీర్పు అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ అలాగే వాళ్ళు వాడే ప్రతి వస్తువు కానీ, వాళ్ళు ఉండే ప్రతి ఇల్లు కానీ అలాగే మనం చూడవచ్చు. అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి. ఇవి చేపలు పట్టే మామూలు అంటారు, అవి నేను చిన్నప్పుడే చూశాను. అలాగే చెక్కతో తయారు చేసిన తిరగలు మీరు చూడవచ్చు. అక్కడ ప్రతి వస్తువు కూడా వాళ్ళు హ్యాండ్తో చేసుకొని చక్కగా వాళ్ళు ఇచ్చేస్తారనమాట. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ కల్చర్ అనేది. ఇవన్నీ వాళ్ళు వాడే పరికరాలు, అలాగే వేటాడే వస్తువులు తయారు చేస్తారు. వీళ్ళంతా జీవనం, కొంతమంది వేటాడతారు, కొంతమంది తేనెని, కొంతమంది పుట్టగొడుగుల్ని, పంటల్ని, రకరకాల వివిధాల జీవన యొక్క కల్చర్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. వాళ్ళ పూర్వీకులు కానీ ఇప్పుడు కూడా ప్రజెంటు అలాగే చాలామంది ఉన్నారు. నేను కొన్ని విలేజెస్లో చూస్తే నిజంగా ఇప్పుడు ఈ బొమ్మల్లో అయితే ఎలా ఉన్నారో కట్టుబొట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారనమాట. ఇక్కడైతే వాళ్ళు సూర్యుడిని కూడా దండం పెట్టుకున్నట్టు ఒక చిత్రం అయితే చూశాను. అంటే అప్పటి నుంచే మనకంటే సాంప్రదాయము అన్నీ కూడా మనకి మంచిగా సనాతన ధర్మాన్ని వాళ్ళు పాటించారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వాడే వస్తువులు అన్నమాట. చాటలు అవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్మేడ్ చేసుకుంటారు స్వయంగా. కట్టెల పొయ్యి మీదే వాళ్ళు వండుకుంటారు. ఇప్పుడు పోకడ కాలానికి మనం అన్నీ మారిపోయాం, కానీ అప్పుడున్న రోజులే వేరు. వీటిల్లో కొన్ని అయితే నేను నా చిన్నప్పుడు చూశాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూసారా? ఆ ఇళ్ళు కానీ
వాళ్ళ నృత్యం కానీ అందరూ ఒక చోట ఈవినింగ్ టైం చక్కగా మంటేసుకొని చుట్టూ డాన్స్ చేస్తూ ఆ డ్రమ్ములు కొడుతూ చాలా అంటే చాలా ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఈ ప్రతి చిత్రాన్ని కూడా చాలా న్యాచురల్గా చెక్కారు. ఇదైతే ఒక దేవాలయం అనమాట. ట్రైబల్స్ వాళ్ళు ఇలా ఒక రాయిని పెట్టి చక్కగా అదే దేవుడని నమ్మకంగా మొక్కుతారు. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ ఎలా చేస్తారు ఏంటనేది చూడొచ్చు మనం ఇక్కడ. అప్పట్లో అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే అన్ని సంగీతాలు అదని ఇదని చాలా అంటే చాలా డేటింగ్లని అలా చేస్తున్నారు. కానీ అదొకటిను ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అక్కడైతే అందరూ పని చేసుకుంటారు. అందుకే వాళ్ళు ఉన్న దాంట్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఆడోళ్ళు మగోళ్ళు కూడా చాలా బాగా ఉంటుంది వాళ్ళ జీవన విధానం అయితే మనం ఇక్కడ ఈ బొమ్మల రూపంలో చూడొచ్చు. అలాగే వాళ్ళు పండించిన ప్రతి పంటను కూడా చక్కగా వాళ్ళకి ఉంచుకోగా మిగిలింది అమ్ముకుంటారు. అవసరమైన వాళ్ళకి క్యాష్ చేసుకుంటారు. ఇది వారానికి ఒక చోట పంట అయితే పండించి తీసుకొచ్చి అమ్ముకుంటారు. సంత అంటారు దాన్ని. అలాగే ఈ అరకులో ప్రతి చోట కూడా ప్రతిదీ పండిస్తారు. మిరియాలు ఏంటి స్పైసీ యొక్క దినుసులు కానీ కాఫీ కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడైతే పంటను బాగా చేస్తారు. పుట్టగొడుగులు తేనె ఎవ్రీథింగ్ అనమాట. ఈ భూమిలో ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ అరకులో దొరకందంటూ ఏదీ లేదు. ప్రతి పంటని పండిస్తారు వీళ్ళు. కూరగాయలు కానీ ఎవ్రీథింగ్. అదంతా చూసి నేను బయటకు వచ్చినాక కొంచెం చీకటి పడింది. గార్డెన్ కూడా చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ అవి చూస్తే లైన్గా చక్కగా నీట్గా కట్ చేసి ఉంచారు. అక్కడ నేను చూసి కాసేపు ఉన్నాను. అక్కడి నుంచి ఇదంతా తిరిగి చూసిన తర్వాత కొంచెం కాఫీ తాగాలనిపించింది. ఓ ప్లేస్కి వెళ్దామని ఆలోచనతో వస్తుంటే ఇక్కడైతే కళ్ళు గీసి కళ్ళు అక్కడికక్కడే పోసే విధానం ఒక బొమ్మ అయితే చూసాను. చూడొచ్చు మీరు. మీలో ఎంతమంది కళ్ళు తాగుతారు? నేను చిన్నప్పుడు మా మామయ్య తాగడం చూసేదాన్ని. ఇవన్నీ కూడా గడ్డి కంకిలు ఉంటారు కదా, పప్పు ధాన్యాలతో ఇలా పెట్టారు షో. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక కాఫీ షాప్ ఉంది. అక్కడ క్లౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సరే బాగుంటుందని చెప్పి నేనైతే టేస్ట్ చూసా. ఓకే పర్వాలేదు, మరీ అంత ఏం కాదు కానీ కొంచెం పర్వాలేదు. న్యాచురల్గా పల్స్గా ఉంది. అదే కాఫీ కలపాలంటే ఒక టాలెంట్ ఉండాలి. బట్ టేస్ట్ చేసా బాగుంది. ఓకే ఇక అక్కడి నుంచి అయితే నేను బయలుదేరి బయటకు వచ్చి ఇదంతా చూడొచ్చు మీరు. ఒక్క చిత్రంలో మొత్తం అరకు వ్యాలీలో మనం ఏం చూడొచ్చు అన్నీ కూడా ఈ చిత్రంలో చూడొచ్చు అనమాట. అక్కడి నుంచి బయలుదేరి నా టెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు టెంట్ ప్యాక్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళాలి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో.